ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారి జాతకం ఎలా ఉంటుంది, అలాగే వీరి జాతకంలో కనిపించే ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు, వారిని ఎలా గుర్తించాలి, వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి, అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కన్యారాశి వారు సహజంగానే విశ్లేషణాత్మకమైన స్వభావము, క్రమశిక్షణ మరియు పరిపూర్ణతను కోరుకుంటారు. వీరు వివరాలపై దృష్టి సారిస్తారు మరియు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు. అయితే కొన్ని గ్రహాల సంచారం వల్ల ఈ లక్షణాలు కొన్నిసార్లు అతి ఆలోచన, ఆందోళన మరియు ఒత్తిడికి దారితీయవచ్చు. రాబోయే కాలంలో ఈ సున్నితత్వం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది ఆర్థిక, కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. ఈ కాలాన్ని ఒక కష్టకాలం అని కాకుండా ఒక పరీక్షా కాలంగా భావించటం మంచిది. ఈ సమయంలో మీరు మీ అంతర్గత బలాన్ని, వివేకాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజులలో కన్యారాశి వారికి ఆర్థిక రంగంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో హెచ్చుతగ్గులు మిమ్మల్ని కొద్దిగా ఆందోళనకు గురి చేయవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్త, పొదుపు మరియు ప్రణాళిక అవసరం. అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోండి. ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు చేయండి. బడ్జెట్ తయారు చేసుకొని దానికి కట్టుబడి ఉండండి. ఉత్సాహంలో లేదా భావోద్వేగాలతో కొనుగోళ్లు చేయటం మానుకోండి. చిన్న చిన్న ఖర్చులు కూడా గుట్టగా చేరి పెద్ద మొత్తంగా మారవచ్చు. ఈ సమయాన్ని పొదుపు చేయడానికి ఒక అవకాశంగా భావించండి. వీలైనంత ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవటం చాలా ముఖ్యం. ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు ఈ నిధి మీకు అండగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా మీకు ఆకర్షణీయమైన పథకాలను ఆశ చూపినా పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. తెలియని లేదా రిస్క్ ఎక్కువగా ఉన్న వాటి జోలికి వెళ్ళకపోవటమే శ్రేయస్కరం. కొత్తగా రుణాలు తీసుకోవటం లేదా అప్పులు చేయటం ఈ సమయంలో అంత మంచిది కాదు. ఇప్పటికే రుణాలు ఉంటే వాటిని సకాలంలో తీర్చడానికి ప్రణాళిక చేసుకోండి. ఇతరులకు అప్పులు ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి. తిరిగి వచ్చే అవకాశం లేని అప్పులు ఇవ్వకండి. మీ ప్రస్తుత ఆదాయ మార్గాలను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే అదనపు ఆదాయం కోసం మార్గాలను అన్వేషించండి, కానీ అవి మీ ప్రస్తుత పనిని ప్రభావితం చేయకుండా చూసుకోండి. ఈ సమయంలో ఆర్థిక మోసాలు లేదా కుంభకోణాలకు గురయ్యే అవకాశం ఉంది. తెలియని కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దు. కాబట్టి కన్యారాశి వారు రాబోయే రోజులలో ఆర్థిక విషయాలలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుటుంబ సంబంధాలు మానసిక ప్రశాంతతకు మూలం. అయితే ఈ రాబోయే రోజులలో కన్యారాశి వారికి కుటుంబంలో కొన్ని చిన్నపాటి సమస్యలు, అపార్థాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సహనము, అవగాహనతో వీటిని ఎదుర్కోవటం ముఖ్యం. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట తూలకండి. చిన్నపాటి అసహనం కూడా పెద్ద వాదనకు దారితీయవచ్చు. తొందరపడి మాట్లాడకుండా ఎదుటివారు చెప్పేది ఓపికగా వినండి. మీ అభిప్రాయాలను నెమ్మదిగా స్పష్టంగా చెప్పండి. కొన్నిసార్లు మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో వెంటనే వివరణ ఇవ్వండి. అపార్థాలను పెరగనివ్వకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య లేదా బంధువుల మధ్య చిన్నపాటి తగాదాలు ఏర్పడితే వాటిని పెద్దవి చేయకుండా సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. అనవసరమైన చర్చలలోనికి వెళ్ళకండి. కనుక కన్యారాశి వారు కుటుంబ సభ్యుల పట్ల ఓర్పు, సహనం చూపటం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి వారిదైన ఆలోచన విధానం ఉంటుంది. భిన్న అభిప్రాయాలను గౌరవించండి. కుటుంబంలో మీ బంధాలను పటిష్టం చేసుకోండి. వారితో ఎక్కువ సమయం గడపండి. వారి
కష్ట సుఖాలలో పాలు పంచుకోండి. ఇది సమస్యలు వచ్చినప్పుడు మీకు అండగా నిలుస్తుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే వారి ఆరోగ్యము అవసరాల పట్ల మరింత శ్రద్ధ వహించండి. అలాగే ఈ సమయంలో మీకు కొన్ని ఆటంకాలు కలిగించే వ్యక్తులు మీ గురించి తప్పుగా మాట్లాడేవారు లేదా మీ పురోగతిని చూడలేని వారు ఉండవచ్చు. అలాంటి వారి వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని శత్రుబాధలుగా భావించవచ్చు. వీటిని ఎదుర్కోవడానికి వివేకము, ఆత్మరక్షణ మరియు నిరాకరణ అవసరం. కొత్త పరిచయాల పట్ల లేదా అంతగా తెలియని వ్యక్తుల పట్ల తొందరగా నమ్మకం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరిని విమర్శనాత్మకంగా పరిశీలించండి. మీ వ్యక్తిగత విషయాలను, ప్రణాళికలను ఎవరితో పడితే వారితో పంచుకోవద్దు. ముఖ్యంగా జాతకంలో 3 మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచి చేస్తాయా, చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలను పాటించి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ రాశివారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరు ఉంటారు, వారికి మీతో నేరుగా గొడవపడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు. ఈ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో పూచీకత్తు అంటే షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయటం కానీ, డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ చేయకూడదు. ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి, తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టకూడదు. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ రాశివారి జాతకంలో ఈ 3 ద్రోహులు కనిపిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోనికి దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎవరైనా వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉండాలి.
మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని పూచీకత్తు సంతకాలు చేయటం, వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయటం వంటి పనులు అస్సలు చేయకండి. వారు ఇచ్చే సలహాలను పాటిస్తే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ రాశివారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ బలహీనతలను ఎవరికీ తెలియనివ్వకండి. మీ గురించి తప్పుగా మాట్లాడేవారు లేదా మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఉన్నప్పుడు వారి ప్రతికూలతను మీ పైకి తీసుకోకండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. వారి మాటలను విమర్శించటం నేర్చుకోండి. ఇతరుల విమర్శలు లేదా ప్రతికూలత మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. మీరు చేసే పనిపై, మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి. ఏవైనా ఒప్పందాలు లేదా ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దు. మీ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా వారిని ద్వేషించటం వల్ల మీకే హాని. వారిని క్షమించటం లేదా వారి గురించి ఆలోచించటం మానవేయటం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మిమ్మల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడపకండి. ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. ప్రస్తుత గ్రహ సంచారం కన్యారాశి వారికి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని సూచిస్తుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యంపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపే గ్రహాల స్థానాలు, వాటి కదలికలు ఈ సమయంలో కొద్దిపాటి అలసటకు, చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఇది పెద్ద సమస్యలు కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనుకోకుండా అలసిపోయినట్లు, శక్తి లేనట్లు అనిపించవచ్చు. చిన్న చిన్న నొప్పులు, జ్వరము, జీర్ణ సమస్యలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. కాబట్టి ముందు మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. నూనె పదార్థాలు, మసాలాలు తగ్గించి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా చేర్చుకోండి. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. వీలైనంత వరకు ఇంటి ఆహారాన్ని తినండి. బయట ఆహారం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. సరైన సమయానికి భోజనం చేయటం, రాత్రిపూట త్వరగా భోజనం చేయటం మంచిది. కఠినమైన వ్యాయామాలు కానప్పటికీ రోజుకు కనీసం 30 నిమిషాలు నడవటము, తేలికపాటి యోగా చేయటం లేదా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయటం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానము, ప్రాణాయామం సాధన చేయండి. ఇది ఒత్తిడిని తగ్గించి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉదయాన్నే సూర్యరశ్మిలో కొంత సమయం గడపటం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, మానసిక ఉత్సాహానికి దోహదపడుతుంది. కన్యారాశికి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒత్తిడిని నియంత్రించడానికి మీకు నచ్చిన హాబీలు, సంగీతం వినటము, పుస్తకాలు చదువుకోవటము వంటివి చేయండి. శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతి అవసరం. రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోవటం తప్పనిసరి. నిద్ర లేకపోవటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మీకు ఏదైనా ఆందోళనగా అనిపిస్తే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోండి. మానసిక భారాన్ని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నించండి. అవకాశం ఉంటే సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. కన్యారాశి వారికి ఈ సమయం ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ, ఆత్మవిశ్వాసము, స్వీయ అవగాహనను కోరుతుంది. గ్రహాలు కేవలం మార్గదర్శకాలు మాత్రమే. మీ ఆరోగ్యం, సంతోషం మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు ఈ సమయాన్ని ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడపగలుగుతారు. అయితే వీటిని కష్టకాలం అని భయపడకుండా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి, మరింత బలంగా మారడానికి ఒక అవకాశంగా చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా మీరు ఆర్థికంగా, కుటుంబపరంగా మరియు వ్యక్తిగతంగా ఎదురయ్యే ఏ పరిస్థితినైనా సరే సమర్థవంతంగా ఎదుర్కోగలరు. గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలు, మీ కర్మలు మరియు మీరు తీసుకునే జాగ్రత్తలు మీ జీవిత గమనాన్ని మారుస్తాయి. ధైర్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి మరియు మీపై మీకు నమ్మకం ఉంచండి. మీ సంతోషం, శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. అయితే కన్యారాశి వారికి వారి జీవితంలో ఇంతకు ముందు కానీ, ఇక ముందు కానీ ఎస్ అనే అక్షరంతో పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో అతిగా స్నేహం చేసి
అతిగా మాట్లాడడం అంత మంచిది కాదు. వారు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు ఉద్యోగం చేసే చోట సహోద్యోగులు కావచ్చు, లేదా మీరు వ్యాపారం చేసే చోట వ్యక్తులు కావచ్చు, ఒక కస్టమర్ రూపంలో కావచ్చు, లేదా మీ తోటి వ్యాపారం చేసేవారు కావచ్చు. ఆ స్త్రీకి మాత్రం మీరు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ పేరుగల స్త్రీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవచ్చు. మీరు బాగా సంపాదిస్తున్నారని, చక్కగా లైఫ్ను లీడ్ చేస్తున్నారని, కుటుంబపరంగా మీ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నారని, మీ జీవిత భాగస్వామికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని, మీ పిల్లలను బాగా చదివిస్తున్నారని, మీ ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారని, అదేవిధంగా ముఖ్యంగా మీరు అన్ని పనుల్లో చక్కగా ముందుకు దూసుకు వెళ్తున్నారని, ఆర్థికంగా బాగా స్థిరపడి బాగా డబ్బులను సంపాదిస్తున్నారని ఆ స్త్రీ భావిస్తుంది. ఆ స్త్రీ మీకు రాబోయేటటువంటి అదృష్టాన్ని మీ దగ్గరకు రాకుండా చేయవచ్చు, లేదా మీకు దక్కే ఆనందాన్ని మీకు దూరం చేసే విధంగా చేయబోతుందని ఎంతైనా చెప్పుకోవాలి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు మాత్రం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయటం మీకు శుభకరమని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక శనివారం రోజున మీరు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించండి. అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయటం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా కన్యారాశి వారు రాత్రి నానబెట్టిన ఉలవలను లేదా శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. తద్వారా మీకు నరదృష్టి, నరఘోష, నరపీడ, అలాగే జన్మ జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీరు మీ జీవితంలో అత్యున్నతమైన శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందగలుగుతారు.